ఎప్పుడైనా మనకి పడుకున్నప్పుడు కల వస్తే బాబోయ్ ఇలాంటి కల రాకూడదు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలని ఏదైనా సరే ఒక స్వీట్ మెమొరీలా ఉండేవే ఈ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా అండి. ఇప్పుడు నాకు అలా గుర్తొచ్చింది, అలా చేస్తున్నా. ఒక్కొక్కసారి మనకి నిద్దట్లోనూ కల అయితే వస్తుంది. ఆ కళ అమ్మ బాబోయ్ అనుకుంటాం. కానీ ఇదైతే మాత్రం కల కాదు కదా. నిజమేనండి, ఇదైతే కల కాదు. అందుకని ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇవి ఇలాగా దాచుకొని అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఒక స్వీట్ మెమొరీస్ అంటూ ఉంటారు చూసారా, అలా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇదైతే మా పెళ్లి ఫోటో. ఎందుకులేండి అడుగుతారులేండి, అసలు అడగకూడదు, ఎవరిని అడగకూడదు. పెళ్లి ఫోటోలు అవన్నీ గుర్తు తెచ్చుకుందుకు ఆ రోజుల్లో మాత్రమే. ఎందుకంటే నా పెళ్ళికైతే మా అమ్మగారే చూడలేదు, అదే బాధ వస్తూ ఉంటుంది నాకు. ఈ రౌడీదైతే మా అమ్మాయి, వీడైతే మా అబ్బాయి. ఇవన్నీ ఒక్కొక్కసారి అంటే ఏది నాకు ఈవేళ ఎందుకు నాకు వంట పెట్టాలని లేదు అని చెప్పేసి ఏ వీడియోస్ చేయలేదు అని ఒక రోజున ఒక్కోసారి బాధ వస్తూ ఉంటుంది. అయినా సరే ఇలా ఒక స్వీట్ మెమొరీస్ లాగా నేను వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఈ విధంగా లైటింగ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, కానీ ఇవన్నీ గుర్తు. అందుకని ఎప్పుడైనా సరే మనం ఇప్పుడంటే ఫోన్లు అవి వచ్చేయండి, ఫొటోస్ అవి చూసుకుందుకు చేయటానికేను. ఇది మా అబ్బాయి నేను కడుపుతోటినప్పుడు అనమాట. ఫొటోస్ అవి చూసుకుందుకైతేను ఆ రోజుల్లోనూ ఓన్లీ ఫొటోస్ ఒకటే. మనకి ఫోన్లో వెనక్కి వెళ్ళిపోతే ఇవన్నీ ఫొటోస్ గుర్తొచ్చేస్తాయి. మా అమ్మగారండి నా పెళ్ళి టైంకే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అయితే మా అమ్మగారు అయిపోయారు. అందుకని అవన్నీ ఒక గుర్తు అన్నమాట నాకు, చిన్నప్పుడు ఫొటోస్. ఇవన్నీ మా పెళ్ళి టైంలో ఎదురు సన్నాహాలప్పుడు. అప్పట్లో ఏదో చాలా బాగా జరిగింది. ఇది మా అమ్మాయి చిన్నప్పుడు పేచీ పెట్టేది. ఎప్పుడు చూసినా పట్టుపరికిని కావాలి, పట్టుపరికిని కావాలని, జడగంట్లు, పెద్ద జడ, అన్ని పూలు పెట్టాలి, అలా పేచీ పెట్టేది. ఇది మా ఫ్యామిలీ అండి, మా అబ్బాయి, నేను, మా అమ్మాయి, మా అయ్యగారు. ఇవన్నీ మా అమ్మాయి స్కూల్ ఫొటోస్. ఇదండి ఒక రోజున అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరితోటి మాట్లాడే కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది నాకండి. ఈ ఫోటో ఎప్పటితో చెప్పనండి, ఇది ఆపద్ బాంధవుడు సినిమా షూటింగ్ టైంలో సినిమా షూటింగ్కి అయితే వెళ్ళాము. దేవీపట్నం పూడిపల్లిలో తీసిన సినిమా షూటింగ్ అనమాట. మీకు ఐడియా ఉంటుంది, చిరంజీవి ఇంట్లోనే ఉన్నాడనమాట. అప్పుడు ఎద్దుతో ఫైటింగ్ ఇవన్నీ కూడా అక్కడే తీశారు. అక్కడికి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట. ఇది మా అమ్మగారు నా చిన్నప్పుడు అనమాట. మేము స్కూల్ డేస్లో చదువుకునే టైంలో ఆవిడ ఫ్రెండ్ తోటి వెళ్ళి మాకు చెప్పకుండా తీయించుకుని వచ్చేసారని ఫోటో దెబ్బలాడుకున్నాం అనమాట. ఇదండి, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఒక ఫోటో అయితే నాకు ఈ విధంగా గడిచిపోయిందన్నమాట. అందరినీ గుర్తు తెచ్చుకొని ఈ ఫొటోస్ అన్నీ ఒకసారి వెనక నుంచి ముందరికి, ముందరి నుంచి వెనక్కి మా అమ్మాయి స్కూల్ పిల్లలు చదివిన టైంలో అనమాట వెనక్కి తెచ్చేసుకొని ఈ ఫోటో అయితే గుర్తు తెచ్చుకున్నాను నేను.